ఇప్పుడు హైదరాబాద్ మొదట మొత్తం కాదు కదా. అప్పుడు ఎల్బీ నగర్ సపరేటు మున్సిపాలిటీ, కుకట్పల్లి సపరేట్ మున్సిపాలిటీగా ఉండేది, మియాపూర్ సపరేట్ మున్సిపాలిటీ ఉండేది, దాని పేరు మణికొండ అది పంచాయతీ కింద ఉండేది, అట్లాగా ఆసిఫ్ నగర్ సపరేట్ గా ఉండేది, పాత బస్తీ వరకు పాత బస్తీ హైదరాబాద్ లోనే ఉండేది అనుకోండి. ఆ అవతల పక్కన ఉన్నాయన్నీ ఏటికే సపరేట్ పంచాయతీలో మున్సిపాలిటీలుగానే ఉండే. తర్వాతన ఏది ఈ హైటెక్ సిటీ నిర్మాణము, తర్వాతన ఎక్స్పాన్షన్, అందులో భాగంగా ఇప్పుడు కూడా ఇతను వచ్చి రేవంత్ కూడా కొత్తగా మళ్ళీ కొన్ని ఊర్లను కలుపుతున్నాడు కదా. అట్లా కలుపుకోవడం, వీళ్ళు అట్లా చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. అట్లా నిదానంగా చేద్దాంలే, అప్పుడు వీళ్ళని సాటిస్ఫై చేసినట్టు తర్వాత వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది అని. అది జరిగితే గనక ఓ రకంగా చెప్పాలంటే రేపు ఇతనికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది జగన్కి. జగన్ అప్పుడు ఏమంటాడు, రేపు పొద్దున నేను వస్తే గనక విజయవాడ గుంటూరుని యాడ్ చేస్తాను రాజధాని అంటాడు. అది చెయ్యను అనడానికి హక్కు లేదు, ఎందుకంటే వీళ్ళే చెప్పారు. చెయ్యను అంటే రేపు పొద్దున ఈ విజయవాడ గుంటూరులో కొడతారు, రివర్స్ లో కొడతారు ఓట్లు. అంటే ముసాయిదా కేబినెట్ నోట్ లో ఆల్రెడీ అసలు ఏందా ముసాయిదా నాకు అర్థం కాదు. ఏంటంటే అందులో మనందరం జర్నలిస్టులుగా ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాం. ఏదైనా సరే క్యాబినెట్ లో ఒక ఇంత కీలకమైనటువంటి అంశం మీద అరే విభజన చట్టం ముసాయిదా అని అందరికి చూపించామండి, గుర్తుందా? విభజన చట్టం